ఈ లడ్డు అంశాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నాడో నాకు అర్థం కాల. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఈ లడ్డు కల్తీ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుపుతుంది. ఈ గొడవ ఏంటి? నా తగదు అదేగా. ఫ్లెక్సీ కట్టారు అక్కడ. కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ వేసి, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి అసభ్యకరంగా రాసేటటువంటి ఎందుకు ఇది? ఈ సమాజంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు స్పందించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది. వాళ్ళు చూసుకుంటారు కదా. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు? అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరిస్తే మీరు సంతోషపడటం, మీ ఈనాడులో రాసుకోవటం, మీ ఆంధ్రజ్యోతిలో రాసుకోవటం తప్ప ప్రజలు ఎందుకు నమ్ముతారు?